మన దౌర్భాగ్యం ఏంటంటే హిందువుల పుణ్యక్షేత్రాలు ఏవైతే పవర్ఫుల్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి తమిళనాడు, కేరళలో. అక్కడ కేరళలో వచ్చేటువంటి గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, కానీ అక్కడంతా పూర్తిగా హిందువులకు విరుద్ధంగా ముస్లిం క్రైస్తవుల్ని ఎంకరేజ్ చేస్తూ హిందువులను అవమానపరుస్తూ సాగుతూ ఉంటుంది. తమిళనాడులో సనాతన ధర్మాన్ని అవమానిస్తుంటారు, అక్కడే మధుర, కంచి ఇట్లాంటి అన్నీ కూడా ఉన్నాయి. అలాంటి దౌర్భాగ్యం హిందువులది. అక్కడ ఉన్నటువంటి హిందువులని వెధవల్ని చేస్తూ సాగుతున్నటువంటి వైనం. మిగతా చోట్ల హిందువులు చైతన్య పడుతున్నారంటే అంతగా పెద్దగా చైతన్యం మనకు అవసరం లేదనుకునేటువంటి ధోరణిలో ఉంటారు. మనమే చాలా చైతన్యవంతులు అని. చివరికి ఈ 4 రోజుల్లోనే 200 కోట్ల రూపాయల పైగా సంపాదించారు అయ్యప్ప ఆలయానికి సంబంధించిన డబ్బులు ట్రావెన్కోర్ యాజమాన్యం. అది కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వటము, లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడం లేదు. 10 గంటలు 15 గంటలు పడుతుంది. దేశం నలుమూల నుండి అయ్యప్పలు వస్తున్నారు, బట్ పట్టట్లేదు వాళ్ళకి. చివరికి కోర్టు ఆదేశించాల్సి వచ్చింది వాళ్ళకి మంచినీళ్ళు, ఆహారపు వసతి ఏర్పాటు చేయమని. మరి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటే లోకల్ వాళ్ళ ఓట్లు మాకు ఎట్లాగో వస్తాయి, ఎందుకంటే అక్కడ షాపులు ఇవన్నీ మా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు మాకే ఓటేస్తారు. బయట నుంచి వచ్చినోడు మాకు ఓటేయడు కదా, కాబట్టి వాడు వస్తే ఏంటి పోతే ఏంటి, ఎట్టాగు దేవుడి కోసం వస్తారు మా కోసం కాదు కదా అనే ధోరణి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని. సిగ్గుపడాలా, మనం సిగ్గు తెచ్చుకోవాలా అర్థం కాదు.